బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారు 2004లో మొట్టమొదటిసారిగా లోక్సభకు ఎన్నికారు. ఆ రోజు ఆయనను మంత్రి పదవి తీసుకోవాలని యూపీఏ 1లో అంటే యూపీఏ 1లో 2004 నుంచి 9లో ఆయన మంత్రి పదవి కోసం అడిగారు. ఆయన కేవలం నేను పార్టీ కార్యక్రమాలు తప్ప నేను మంత్రి పదవి తీసుకోనని చెప్పి పార్టీ జనరల్ సెక్రటరీ పోస్ట్ తీసుకొని యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ ఇన్ఛార్జ్గా పనిచేశారు. 2009లో ఆయనను ప్రధానమంత్రి కావాలని మన్మోహన్ సింగ్ గారే అడిగారు. వద్దండి మీరే చేయండి, నేను ఇంకా కూడా నేను రాజకీయాలు ప్రజల మధ్యనికి వెళ్తా, ఆర్గనైజేషన్ నడుపుకుంటా, నేను ఎవరు మీరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు, మీలాంటి ఒక సీనియర్గా ఉన్నటువంటి మీరు ఒక ఫైనాన్స్ మీద గ్రిప్ ఉన్నోళ్ళు, ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టున్న ప్రధానమంత్రిగా మీరు ఉంటేనే మంచిది, నాకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి పక్కకు తప్పుకు. అదే రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోడీ గారి లెక్క అసలు ఎన్నికలే కాకుండా ప్రధానమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నా, అదే ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నా, ఈ ప్రధానమంత్రి కుర్చీ మీద వ్యామోహం ఉన్నా ఆ రోజే ప్రధానమంత్రి తీసుకుంటాడు.